కాళహస్తి నియోజకవర్గంలో మరోసారి పాత ప్రత్యర్థులు పోటీపడుతున్నారు. బొజ్జల కుటుంబానికి చెందిన బొజ్జల సుధీర్ రెడ్డి, మూడవ తరానికి చెందిన సుధీర్ రెడ్డి మరోసారి ఇక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మనతో సుధీర్ రెడ్డి ఉన్నారు. పార్టీ మిమ్మల్ని అభ్యర్థిగా డిక్లేర్ చేసింది. తర్వాత జనంలోకి పెద్ద ఎత్తున అంతకు ముందు తిరిగారు, ఇప్పుడు తిరుగుతున్నారు. ప్రస్తుతం ఎలా కనిపిస్తుంది? ఈ రకంగా ఆదరణ మేము ఏ రోజు చూడలేదన్న. నాన్నగారు నాకు గుర్తుండి థర్డ్ టైం గెలిచినప్పుడు ఏ రకంగా ఒక ప్రపంచం ఉండిందో, వాళ్ళు రావడం, వాళ్ళే రావడం, చేరడం, అసలు నిజంగానే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు, ఇట్లా మధుసూదన్ రెడ్డి చేసిన పాపాలు, ఈరోజు వాళ్ళ పాపం పండింది. దీని మూలంగానే వాళ్ళు పడిన కష్టాలందరూ కూడా గుర్తు చేసుకొని ఈరోజు అందరూ కూడా ప్రతి వర్గం నుంచి, ఎస్పెషలీ వైసీపీ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు. పైగా మా క్యాడర్తో మేము బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాలి కాబట్టి ఇక జాయినింగ్స్ అనేది రోజుకి ఒక 300-400 మంది జాయిన్ అవుతూ ఉన్నారు. ఇది జస్ట్ బిగినింగ్. రేపు వచ్చే ఎన్నికల లోపల మొత్తం వైసీపీ పార్టీలో స్క్రాప్ పక్కన పెట్టి మిగతా వాళ్ళందరూ కూడా రావడం ఖాయం. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టినారో వాళ్ళని తీసుకునే పరిస్థితి ఉండదు. ఇంకా కూడా చెప్పాలంటే పక్కన మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు ఎవరైతే మన దగ్గరకు వస్తున్నారో సాయంత్రం అయితే వాళ్ళ దగ్గర పోవడం, అవసరమైతే సిగ్గు శరం వదిలేసి కాళ్ళు పట్టుకున్నా సరే ఈరోజు నమ్మే పరిస్థితి లేరు ప్రజలు. ఎందుకంటే అదే మధుసూదన్ రెడ్డి కాళ్ళు మళ్ళీ రేపు ఇరగొడతాడు గెలిచిన తర్వాత. అంటే ఎప్పుడైతే ఇది కాళహస్తి నియోజకవర్గం ఏర్పడి నుంచి 2014 వరకు జరిగిన అభివృద్ధి 2014 నుంచి 19 వరకు జరిగింది. మొత్తం మీద అన్ని రకాల అటు ఈ హౌస్ సైట్స్ కానీ, శ్మశానాలు కానీ అన్నీ కొత్తగా ఏర్పాటు చేశానని చెప్తాం అన్న. ఈయన శివం టు శివం రోడ్ అని చెప్పి ఇప్పుడు 8 కొబ్బరికాయలు కొట్టినాడు. కనీసం ఎంత ఇసుకేసిన పాపని పోలే. నెక్స్ట్ మొన్నటికి మొన్న మీ విక్టరీ వారు వచ్చి తీసుకున్నారు ఇంటర్వ్యూ. టెంపుల్స్ ఏ రకంగా కొట్టేస్తారు చూస్తున్నారు. దాంట్లో కూడా డబ్బులు తినేదానికి స్వామివారి దగ్గర కూడా ఇక నాకు తెలిసి ఒకటే మిగిలింది. స్వామివారి లింగం తీసి రాజశేఖర రెడ్డి లింగం, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇదో, లేకుంటే స్టాచ్యూ, లేకుంటే ఆయన స్టాచ్యూ పెట్టుకోవడం మిగిలింది. దాంట్లో అంత దారుణంగా దోచుకొని తినే వ్యక్తిని నిజంగానే ఆ సునామీలో ఒక గవలాగా వచ్చాడు తప్ప ఈ మధు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయట్లేదన్న. దారుణంగా ఆ మాట తీరు, ఆయన బిహేవియరు, చదువులేనోడు, చదువులేని కూడా చాలామంది పొలిటిక్స్ ఉన్నారు కాదనిలే, వాళ్ళకు ఒక మంచి మర్యాద, ఒక హుందాతనం ఉంటుంది. ఇతను చూస్తే ఎక్కడ మాట్లాడాలా, ఆ భాష తీరు, శ్రీకాళహస్తిని భ్రష్టు పట్టించేసి అన్ని విధాలుగా ఇప్పుడు ఏ రకంగా అయితే భ్రష్టు పట్టించవచ్చో అన్ని విధాలుగా. కనీసం పోయినప్పుడు మీ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా ఈ రాజధాని కూడి పెడతారా ఇట్లా మాటలు మాట్లాడుతూ శ్రీకాళహస్తి ప్రజలు కడుపులు రగిలిపోతాయండి. వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో ఇంకొక 40 రోజులు 30 రోజులు ఉంది. ఈరోజు సాయంత్రం లోపల వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళా మీ బిగ్ టీవీ వాళ్ళని పిలుస్తా. ఆ రోజు ఎంత జనాలు ఉంటారో అసలుకైతే మీరు ఊహించలేరు. అంతమంది రెడీగా ఉన్నారు వచ్చేదాన్ని. ప్రత్యేకంగా కాళహస్తి అభివృద్ధికి ఏమైనా అజెండా తయారు చేస్తారు అన్న? బేసికలీ నేను సొంత ఎజెండా ఒకటి తయారు చేసుకుంటాను. ఇప్పుడు యాక్చువల్లీ కోడ్ వచ్చిన తర్వాత రిలీజ్ చేస్తాను. మనకి ముఖ్యంగా నా అజెండా అనేది హౌసింగ్. నేను 94,000 ఇల్లులు ఉన్నాయి. నేను నా భార్య కలిసి 86 నుంచో 87,000 ఇల్లులు ప్రతి గడప దొక్కాం. వాళ్ళ బాధ అర్థం చేసుకున్నాం. వాళ్ళకి కావాల్సింది ఇల్లు. వాళ్ళు ముందర మున్సిపాలిటీ స్ట్రక్చరింగ్ చేసాం. దాని నిండా చెత్త, ఈగలు, దోమలు, పందులు, రోడ్లు వేసాం. ఈరోజు బొక్కలు, లైట్లు వేసాం. ఈరోజు బల్బుల్లే. ఎక్కడ చూసి టిట్కో ఇల్లు కట్టాం, వాళ్ళకి ఇల్లు ఇరు. ఆఖరికి మీకు కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది, ఇక్కడ ప్లాట్లన్నీ ఇచ్చిన్నారు. ప్లాట్లు ఇచ్చిన రైతులు కూడా ఏదో డబ్బులు ఇవ్వకుండా ప్లాట్లు అమ్ముకొని తింటాడంటే ఎంత అన్యాయం అన్న. ఎవరు పాపం ఉసురు తగులుతుందన్న? పాపం పేదోళ్ళు, కూటి గతినేళ్ళు, వాళ్ళకు ఉండే ఎకరానో, అరెకరానో, 10 సెంట్లో 20 సెంట్లో భూములు కూడా ప్రభుత్వం తీసుకున్న తర్వాత డబ్బులు కూడా ఇవ్వకుండా ఈరోజు మళ్ళీ ప్లాట్లు వేసి అమ్ముతున్నారంటే ఎంత బాధాకర విషయం. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఇప్పుడు వెక్స్ అయిపోయినారు. ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మితే ఇంక ఇంట్లో వచ్చి వాళ్ళ ఇల్లు ఆక్యుపై చేసుకొని వాళ్ళ తాలిబొట్లు కూడా తెంపుకొని అమ్ముకునే పరిస్థితి ఉంటుందని తెలుసు. నేను మిమ్మల్ని మీ టీవీ ద్వారా ఒకటే అడగదలుచుకున్నాను. ఎస్టీలకు ఏం చేశాడు? ఈరోజు ఆయన ఎస్సీ ఎస్టీలకు పెద్ద మహానుభావుల్లాగా మాట్లాడుతున్నాడు కదా. సిద్ధమని చెప్పి చేతుల్ని పట్టు తిరుగుతున్నాడు కదా. దండాలు పెట్టి
ఈరోజు మోసాలు చేసే తప్ప అసలు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? నేను ఇంకోటి అడుగుతున్నా, కాళహస్తిలో ఏం జరిగింది అభివృద్ధి? నేను ఎన్నోసార్లు అడిగాను, ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయలేనా? ఇన్ని మాటలు మాడుతున్నారంటే బుక్లెట్ కూడా రిలీజ్ చేశారు. యాడ్ చేశాడన్నా. నేను మీ మీ ప్రెస్ ద్వారా కూడా ఎన్నో మాటలు అడిగాను, అన్నా శ్వేతపత్రం రిలీజ్ చేసి అంటే మొన్న పోయినప్పుడు ప్రెస్ వాడు అడిగితే ఎవరు శ్వేత ఆడుతున్నాడంట. అయ్యా శ్వేత అంటే అమ్మాయి కాదు, శ్వేతపత్రం అంటే పత్రం, అది నువ్వు చేసిన కార్యక్రమాల గురించి చెప్పే పత్రం, అది శ్వేత అంటే ఇక అనుకునేవు అని కూడా అంత దిగజారుదనంగా ప్రెస్ వాళ్ళతో జోకులు వేసుకుంటా మాడుతున్నానంటే ఈయన ఎక్కడ పోతున్నాడు? యూ థింక్ ఈజ్ అన్ ఎమ్మెల్యే? ఈజ్ ఈ ఫిట్ టు బి అన్ ఎమ్మెల్యే? ఈజ్ ఈ హ్యావ్ ఎ క్యారెక్టర్? డస్ ఈ హ్యావ్ ఎ కెపాసిటబిలిటీ? వాట్ డస్ ఈ హ్యావ్? వాట్ మీరు 2014 వరకు మీ పరిపాలన కాలంలో ఐజర్, ఐఐటి పెద్ద ఎత్తున ఇండస్ట్రీలు వచ్చాయని చెప్తున్నారు. అయినా ఎందుకు మిమ్మల్ని అప్పుడు ఆదరించలేదు? అన్న, ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది, అదైతే ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే రాజకీయ నాయకుడు ఎంత మంచి చేసినా ఒక కొత్త తరం చూసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు బ్రహ్మాండంగా హిట్లు ఇస్తారు, మంచి క్యారెక్టర్స్ ఉంటాయి, ఉన్నటువంటి అయిపోతారు. ఎందుకు? కొత్త తరాన్ని కోరుకుంటారు, చూసిన మొక్కనే చూసి. కాబట్టి ప్రజలకు కూడా ఒక డిఫరెంట్ ఫేస్ ఒక కావాలని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ నచ్చో, లేకుంటే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నచ్చో, లేకుంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినారు కాబట్టి. కానీ ఒక మాట చెప్పాలన్న, రాజశేఖర రెడ్డి గారు మహనీయుడు. ఈవెన్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి బికాజ్ హీ హాజ్ డన్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. బట్ అన్ని పీపుల్ కూడా, జనాలందరూ కూడా అదే రకంగా ఉంటాడు, రాజశేఖర రెడ్డి రక్తం కదా అదే రకంగా ఉంటారనే ఉద్దేశంలో ఉన్నారు. కానీ ఈరోజు చూస్తే మరి ఆయన రాజారెడ్డి లాగా ఉన్నాడు, కానీ రాజశేఖర రెడ్డి లాగా ఎక్కడ లేడు. ఎంత మెజార్టీతో గెలవబోతున్నాం? అన్నా, నా టార్గెట్ వై నాట్ 75. అది కష్టపడుతున్నాం. ఈరోజుకి ఆల్రెడీ ఒక 30,000 to 40,000లో ఉన్నామని మాకు సూచనలు ఉన్నాయి. దాన్ని 75,000 చేయడానికి కష్టపడి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఒక్కడికైతే నేను కొడుకుని అంత దగ్గరగా చూసే మనిషి. నాకు లోకేష్ అన్నకి నాకు తమ్ముడైనా ఆయన అన్న అని పిలుస్తాను, అంత దగ్గర సన్నిహితుడిని. ఇక నేనే ఆ మెజారిటీతో గెలవకపోతే ఎట్లా? కాబట్టి నేను మంచి మెజారిటీతో గెలిచి ఒక బ్రహ్మాండమైన గిఫ్ట్ మా తండ్రితో సమానమైన చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతున్నా. మీరు చెప్పండి, ఇటు సుధీర్కు గోపాలకృష్ణారెడ్డిని ప్రత్యక్షంగా దగ్గరగా చూసింటారు. ఇప్పుడు సుధీర్కు గోపాలకృష్ణారెడ్డి తేడా ఏంటి? మీ నాయకుడు ఎట్లా ముందుకు పోతున్నాడు? కొత్త కదా, ఇప్పుడు 5 ఏళ్ళు అతను ఓడిపోయినాడు. గోపాలకృష్ణారెడ్డి ఓడిపోయినావని శబాస్ అన్నాడు. ఎందుకంటే అనుభవం రావాలి నీకు, కాబట్టి నువ్వు జనాల్లో తిరుగు, కష్ట సుఖాలు తెలుసుకొని తర్వాత నువ్వు ఈ తడవ గెలుస్తావులే అని చెప్పి రాజకీయంలో దింపాడు. ఎట్లుంది మీకు గ్రౌండ్ లెవెల్లో? బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే మధుసూదన్ రెడ్డి ఎక్కడ పట్టిన అరాజకాలే, ఎక్కడ సెంటు భూమి కనపడితే డీకేటీ కానీ దాన్ని ఆక్రమించుకున్నాడు. వాళ్ళు కానీ వాళ్ళ సర్పంచులు కానీ ఎంపీటీసీలు ఇదే పనిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఫుల్ వ్యతిరేకంలో జనాలు ఉన్నారు. కాబట్టి మధుసూదన్ రెడ్డి ఓడించేదానికి ఉన్నారు. మీరంతా ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్టుంది మీ పార్టీ పరిస్థితి? మీ నాయకుడు ఎట్లా మీతో కలిసిపోతున్నాడా, లేకపోతే ఏదో ఎక్కడో విదేశాల్లో చదువుకొని వచ్చాడు కదా, అదని కొంత ప్రచారం చేస్తున్నారు కదా బయట వ్యక్తులు? అట్టే సుధీర్ అన్న గారు చాలా అందరితో కలిసి అందరినీ ముందుకు తీసుకుని వెళ్తారు. ఇద్దరు భారీ మెజారిటీతో గెలవబోతారు. యువరక్తం అందరినీ కలుపుకొని పెద్దవాళ్ళకు గౌరవమైన స్థానం ఇస్తున్నారు. అది మేము ప్రత్యేకంగా దగ్గర నుంచి చూస్తున్నాము. ఈ ఎన్నికల్లో అన్నగారు మేము ఎక్స్పెక్ట్ చేసేసి అన్న 70 చెప్పినారు, మేము 1,00,000 మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జిల్లాలోనే గెలవబోయే దాంట్లో ఫస్ట్ సీట్లో మా అన్నగారు ఉంటారు, మేము అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎట్టుంది మీ పార్టీ పరిస్థితి? గత ఎన్నికల్లో మీరు దెబ్బతిన్నారు, ఈసారి ఎట్టుంది? మీరు ఎట్లా ప్రజల్లోకి పోతారు? గత ఎన్నికల విషయానికి వచ్చేకాడికి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓటేశారు, కానీ మధురెడ్డిని చూసి ఎవరు ఓటేయలేదు. సో అప్పటికి అంటే పార్టీకి కష్టపడిన పని చేసిన వాళ్ళు మధురెడ్డి మోసం చేసి నానా ఇబ్బందులు పెట్టి అక్కడ కష్టపడిన వాళ్ళందరినీ కడుపులు కొట్టాడే కానీ అతనేమీ లేదు. అతను సంపాదించుకోవడానికి అతను మార్గాలు ఎత్తుక్కున్నాడు. సో ఈ కుటుంబం అనేది 30 సంవత్సరాలుగా కాళహస్తిని ఎంతో అభివృద్ధి చేసిన కుటుంబం. సో గోపాలన్నకి సుధీర్ అన్నకి తేడా ఎత్తుకుంటే, గోపాలన్న అనేది ఒక జస్ట్ మనం అలా అనకూడదు, కానీ కీప్యాడ్ ఫోన్, అన్న ఐఫోన్ లాంటి వాడు. అందరినీ యూత్ని అందరినీ కలుపుకొని ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఎంతో ఉత్సాహంగా మా అందరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు. మేమందరం అన్నని కష్టపడి 1,00,000 ఓట్లు ఖచ్చితంగా మెజారిటీ అయితే తగ్గదు, ఇది పక్కా గ్యారంటీ. ఆ అభివృద్ధి విషయంకి ఎత్తుకునే కాడికి అతను ఏదో అంటే పాతకాలంలో
అడవుల్లో బతికిన రకం ఆ టైపు. ఇది అన్న వచ్చి అమెరికా సిటీతో కాళహస్తిని అభివృద్ధి చేస్తాడు. అభివృద్ధి ఎంతో దూరంగా అభివృద్ధి చెందుతుంది. మీరు చెప్పండి, చాలా వాళ్ళు అవసరమైతే ఏమైనా చేయగలము, గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ మీరే అంటున్నారు. మరోవైపు మీరు ఎలా ఎదుర్కోగలుగుతారు? మేము అన్నను గెలిపించేదానికి మా శక్తి వంచన లేకుండా కష్టపడి కృషి చేస్తున్నాం. అన్న పరిపాలనలో అన్న తిరిగిన దాంట్లో చూసాము. పేద ప్రజలు ఇంకా ఎందుకు ఉన్నారు, నాన్నగారు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు కదా, మనం ఏమి న్యాయం చేయగలుగుతాం, వాళ్ళకి ఎలా చేయగలుగుతామని ఒక థాట్ చాలా మాటలు చూశాను నేను దగ్గరగా. కొన్ని కంపెనీలు తీసుకొచ్చి మంచి ఆలోచన ఉంది, మంచి చదువుకున్నాడు, బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తాడని మేమందరూ ఆశిస్తున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉంది మీ పార్టీ పరిస్థితి? ఎలా రెస్పాన్స్ జనాల్లోకి వెళ్తున్నారు కదా రెగ్యులర్గా, ఇంకా నోటిఫికేషన్ వచ్చి బ్రహ్మాండంగా ఉంది. మా తెలుగుదేశం పార్టీ పెద్ద ఆయన గోపాలకృష్ణారెడ్డి గారి నుంచి ఇప్పుడు దాకా అభివృద్ధి ప్రదాత ఎవరంటే శ్రీకాళహస్తిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన ఎన్నో మంచి పనులు చేశారు కాళహస్తికి. 30 ఏళ్ళుగా ఈరోజు రాజకీయంగా అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మా దేవుడు గోపాలకృష్ణారెడ్డి గారు. దాని తర్వాత మేమంతా నమ్మతాండ ఎదురైన వ్యక్తి ఎవరంటే మా గోపాలన్న తనయుడు బొజ్జల వెంకట సుబ్బరెడ్డి గారు. ఆయన మేము ఖచ్చితంగా కష్టపడి ప్రతి ఇంటికి తిరిగి ఇప్పటికి చాలా రోజుల నుంచి ఇంటింటికి బొజ్జల అనే కార్యక్రమంలో దాదాపు 92,000 ఇల్లులు రుషితక్క గారు మా వెంకట సుబ్బరెడ్డి గారు తిరిగినారు. మనతో పాటు మేము తిరుగుతున్నాం. ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరూ నిరాంజనం పడుతున్నారు. మీ మీద పెద్ద ఎత్తున కేసులు నమోదైనాయి అంటున్నారు. మరి ఇప్పుడు మిమ్మల్ని బైండ్ ఓవర్ చేసి ఎలక్షన్స్ రోజు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది? బైండ్ ఓవర్ అంటే మొన్న కూడా ఆయన మాకు రేణుగుంట పోలీస్ స్టేషన్లో సిఐ పిలిపించినారు. ఆ రోజు అన్నకి చెప్పాను, ఎంఆర్ అన్నాను, లాయర్తో మాట్లాడి నా మీద రౌడీ షెడ్రు ఈ బీప్ మసూదన్ రెడ్డి ఆ రోజు నేను బీప్ మామ నువ్వు ఎక్కడ రాజయ్యా, నువ్వు ఎక్కడ పుట్టావు అని చెప్పి నేను అడిగి కాళహస్తిలో బీప్ మామ అన్న పేరు వినిపించి నేను మొదట ఆయన ఎదుర్కొనేది నేనే. ఎందుకంటే ప్రతి విషయంలోనూ బీప్ మామ అని తిట్టిన దానికి ఒక ఎస్టీ తిరుపతి పార్లమెంట్ ఎస్టీ సెల్ అధ్యక్షులు ఒక యానాది కుటుంబానికి చెందిన నన్ను 70 రోజులు జైల్లో పెట్టి హింస ఇచ్చి స్టేషన్లో 3 రోజులు హింసాత్మకంగా కొట్టించి నన్ను భయంకరంగా టార్చర్ పెట్టి ఒక్క విషయంలో ప్రతిదానికి వీడియోలు చూపించి నాకు చూపించు పైశాచిక అందం పొందిన ఏకైక వ్యక్తి ఒక యానాదులను ఈరోజు గిరిజనులు కొట్టి గిరిజనుల మీదనే ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఘనత ఎవరుతున్నారంటే ఈ బీప్ మసూదన్ రెడ్డి. అరాచక పాలన. గుళ్ళో చూస్తే భయంకరంగా శివుడు లేడు, వెళ్ళిపోయినాడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు శివుడు, ఇక్కడ లేడు. ఆయనతో పాటు మా గోపాలన్నతో పాటు ఆయన శివుడు కూడా పోయాడు. ఎందుకంటే తర్వాత ఎమ్మెల్యేగా సుధీరని గెలిస్తే అప్పుడు వస్తాను నేను, ఇంక రాను, ఈ దరిద్రాన్ని నేను భవనం పెంచుకోకూడదు అని చెప్పేసి ఆయన లక్షణంగా కైలాసం చేరిపోయాడు మా గోపాలన్నతో పాటు. మీరు చెప్పండి, ఏదైతే మీరు ఎస్పీని కలిశారు మల్లికా గారు గారిని, ఈ రౌడీ షీట్లు వ్యవహారం ఆ తర్వాత ఆమె బదిలీ అయిపోయింది కదా, ఈ వ్యవహారంలో ఏమన్నా మతలబు ఉందా? తప్పకుండా అన్న, ఎందుకంటే ఎస్పీ గారు నిజంగానే స్ట్రిక్ట్ అండ్ హానెస్ట్ ఆఫీసర్. అది తెలిసే మేమందరం కలిసి వారి దగ్గర పోవడం జరిగింది, వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా వీళ్ళ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి ఎంక్వైరీ ఆర్డర్ పడేది. ఆర్డర్ వేసిన కరెక్ట్గా ఒక 24 గంటలు కూడా తిరగకుండా ఆమెను బదిలీ చేసి పడేశారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందో. రేపు పొద్దున ఈ వాలంటరీ వ్యవస్థ నెక్స్ట్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారో, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకొని గందరగోళం చేసి ఓటర్స్ని భయపించి ఎవరు మిడిల్ క్లాస్ వాళ్ళని అప్పర్ మిడిల్ క్లాస్ గొడవ జరుగుతున్నారు ఈ రకంగా చేసి చేయాలనేది తత్వం ఉంది. దీనికి ధీటుగా మాతో పాటు బీజేపీ వచ్చింది. డెఫినెట్గా బీజేపీని ఒక వెపన్ లాగా వాడుకుంటాం. మా మెయిన్ వెపన్ ఈజ్ బీజేపీ. పెడతాం. ఎవడోడు ఉన్నాడు వాడు తాట తీసాను రెడీగా ఉంటాడు మోడీ గారు. వాళ్ళని ప్రాపర్గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒక ఓటర్ని తీసుకొచ్చి ఓటేసే బాధ్యత మేము తీసుకుంటాం. బీజేపీ రావడం వల్ల మీకు మైనార్టీలు ఓట్లు రావనే ఒక క్యాంపెయిన్ అది నడుస్తుంది. పాతకాలం అన్న. బీజేపీ అంటే హిందుత్వం, ఇంకోటి అంటే ముస్లిం ఆటడమే లేవన్నా. ఎందుకంటే బీజేపీ కూడా ముస్లిమ్స్కి చాలా చేసింది. త్రిపుల్ తలాక్ కావచ్చు, ఇంకా రకరకాలుగా వారి ఇంట్లో కూడా చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన సంక్షేమ పథకాలు కూడా బీజేపీ తరఫున వాళ్ళకి ఇస్తున్నారు. సో నేను ఒక చదువుకున్న వాళ్ళలాగా నేను ఆ రకంగా ఆలోచించదలుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అనేది ఎప్పుడో పోయింది. అందరం అన్నదమ్ముల్లా బతుకుతున్నాం. నేను నిన్న ముస్లిం మసీదుకి పోతే సలాం అలైకుం నేనంటే ఆయన నమస్కారం అంటున్నాడు. అంత దగ్గరగా కాళహస్తిలో మేము ఎప్పుడు కూడా కలిసి బతుకుతున్నాం. కాళహస్తి వరకు అయితే నాకు తెలిసి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము అందరం కలిసి పెరిగిన వాళ్ళం. పిల్లకాయల దగ్గర నుంచి మా నాయన దగ్గర నుంచి ఎంతో లబ్ధి పొందున్నారు. మొత్తం 175 కాన్స్టిట్యున్సీలో ముస్లింలకి ఈరోజు ప్రాపర్టీస్ 150 కోట్ల పైన ఉంది ప్రాపర్టీస్ ఒట్టి కాళహస్తిలో.
ఆ రోజు ఇచ్చిన ఘనత బొజ్జల గోపాలకృష్ణ గారు చంద్రబాబు గారిది అన్నమాట. థ్యాంక్ యూ. బొజ్జల వారసుడిగా చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వమ్ము చేయను, ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి అంటున్నాడు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, శ్రీకాళహస్తి నుంచి.